కిమ్స్ మా అమ్మ, సన్షైన్ మా ఆవిడ. మా ఆవిడతో సంసారం చేసి 10 ఏళ్ళు మళ్ళీ మా అమ్మ దగ్గరికి వెళ్ళి అక్కడ కలిసి ఉంటున్నాం. అది కరెక్ట్గా చెప్పాలంటే కిమ్స్ నేను ఫౌండర్ డైరెక్టర్ని. నేను మా కో బ్రదర్ డాక్టర్ భాస్కర్ రావు గారు కలిసి 25 ఏళ్ల కింద స్థాపించాను దాన్ని. ఆ తర్వాత అక్కడ ఒక 5-6 ఏళ్ళు పనిచేసిన తర్వాత నేను ఒక స్పెషల్ ఆర్థోపెడిక్ హాస్పిటల్ పెట్టాలనే ఉద్దేశంతో సన్షైన్ బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది. అప్పుడు అందరూ అనుకున్నట్టుగా మా ఇద్దరి మధ్య, మాతో బ్రదర్స్ ఇద్దరి మధ్యలో గొడవలు కానీ మనస్పర్ధలు కానీ ఏమీ రాలేదు. ఆయన కూడా దాన్ని ఎంకరేజ్ చేసి నువ్వు తప్పకుండా చేయని చెప్పి పంపించాడు. ఆ తర్వాత సన్షైన్ హాస్పిటల్ పెట్టి ఒక 10 ఏళ్ళు రన్ చేశాను నేను. 10 years సక్సెస్ఫుల్గా రన్ చేసాం. ఆ తర్వాత నేను ఇక ఫర్దర్గా నెక్స్ట్ ఏమిటి అంటే కొత్త హాస్పిటల్స్ మళ్ళీ పెట్టి ఇంకా కొత్త ఎక్స్పాన్షన్ మోడ్లో నాకు అంత మనసు లేదు, అంత ఓపిక కూడా లేదనిపించింది నాకు. సో అప్పుడు నేను మళ్ళీ మా బ్రదర్ దగ్గరికి వెళ్ళి భాస్కర్ తోటి మళ్ళీ కలిసిపోదామంటే ఆయన కూడా దాన్ని 2 చేతులు ఆహ్వానించాడు. సో ఇప్పుడు కిమ్స్లో సన్షైన్లో కిమ్స్ మెజారిటీ పార్ట్నర్. ఓకే. సో బేసికల్గా ఇప్పుడు సన్షైన్ కిమ్స్లో ఒక భాగం అది. బట్ ఇప్పుడు కిమ్స్ సన్షైన్ హాస్పిటల్కి నేను స్టిల్ మేనేజింగ్ డైరెక్టర్ని. బట్ మా గ్రూప్ చైర్మన్ వచ్చి డాక్టర్ భాస్కర్ రావు గారు. బట్ హాస్పిటల్ మటుకు కిమ్స్ ఆధ్వర్యంలో నడుస్తుంది. మర్జ్ అవ్వాలన్న ఆలోచన ఏంటి సార్? కాన్సెప్ట్ కొత్తగా అది గమ్మతైన కాన్సెప్ట్ అది. అంటే అందరూ నా తోడి సహచరులు, అంటే హైదరాబాద్లో ఉన్న వేరే డాక్టర్ ఎంటర్ప్రెన్యూర్స్ చాలామంది హాస్పిటల్ ఎక్స్పాన్షన్ పద్ధతిలో ఉన్నారు. ఇప్పుడు 1-3-4 హాస్పిటల్స్ పెట్టడం అవి చేస్తున్నారు. బట్ నాకు అంత చేయాలి, వెనక పరిగెత్తాలి అన్న తాపత్రయం లేదు. హాస్పిటల్ పెట్టాను, 10 ఏళ్ళు సక్సెస్ఫుల్గా చేశాను. ఇంకా చాలు ఇంతవరకు, ఇంతకంటే నేను ఎక్స్పాండ్ చేయడం నాకు ఇష్టం లేదు. అంటే ముందు ఆ పరుగు నాకు సరిపోలేదు. కొంతమందికి సరిపోతుంది, కొంతమంది సరిపోదు. ఆ పరుగు నాకు సరిపోలే. ఆ తర్వాత సేమ్ ఫ్యామిలీలో అడిగితే పిల్లలు ఇప్పుడు కొడుకు, అల్లుడు, కూతురు, 3 డాక్టర్లే. వాళ్ళందరూ ఏమన్నారు, నీకు ఏది నచ్చితే చెయ్యి, సన్షైన్ నీ బ్రాండ్, నీ బేబీ, నువ్వు ఏది నచ్చితే చెయ్యి, మేము సపోర్ట్ చేస్తా ఉన్నారు. సో ఇక దెన్ నేను ఐ సెడ్ ఈ ఫైనాన్షియల్ మేనేజ్మెంటు, ఈ హాస్పిటల్ రన్ చేయడానికి ఉండాల్సినంత బ్యాండ్ విడ్త్ అవన్నీ భాస్కర్ రావు సార్ దగ్గర ఉన్నాయని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి మర్జ్ అయిపోదాం అని అనుకున్నాం. అది వన్ ఆఫ్ ద బెస్ట్ డెసిషన్స్ ఆఫ్ మై లైఫ్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చూస్తుంటే సార్, కిమ్స్ కానీ ఇప్పుడు మీరు పెట్టిన ఈ సన్షైన్ కానీ, సన్షైన్ ఇందాక మీరు 10 years సక్సెస్ఫుల్గా రన్ చేశాను అన్నారు కదా సార్. ఆ బిల్డింగ్ ఎట్లా సార్? అంటే ఓన్ బిల్డింగ్? ప్యారడైజ్ వాళ్ళు ఒకప్పుడు షాపింగ్ మాల్ కింద కట్టుకున్న బిల్డింగ్ అది. బట్ ఆ షాపింగ్ మాల్ రాక అది అట్లా ఆపేశారు. దాన్ని మేము తీసుకుని దాన్ని పునరుద్ధరించి దాన్ని హాస్పిటల్ కింద చేసాం. అందుకని ఎస్కలేటర్స్ అన్నీ ఉంటాయి. అవును. బట్ అది 10-12 ఏళ్ళకి పాత పడిపోయింది ఆబ్వియస్గా. ఇప్పుడు ఈ కొత్త బిల్డింగ్ ఇది కొనుక్కున్నాం. సో ఇది దానికంటే 2 ఇంతలు పెద్దది, 2 ఇంతలు స్పేషియస్గా ఉంది. అండ్ దీంట్లో పేషెంట్ అసలు మాట ఎత్తేసి ఇంకొక 1 yearలో గెస్ట్, అంతే గెస్ట్ అనమాట. మాకు పేషెంట్ లేరు, గెస్ట్ హు ఆర్ నాట్ వెల్. ఆ కాన్సెప్ట్ తీసుకొచ్చే దశలో ఈ హాస్పిటల్లో అన్ని బిల్డింగ్, మీరు మిగతా వాల్స్ చూసారో లేదో, మిగతా ఫ్లోర్స్లో అసలు హాస్పిటల్కి వచ్చిన ఫీలింగ్ కాకుండా ఒక ఆర్ట్ ఎగ్జిబిషన్కి వచ్చినట్టు ఉంటుంది. ఈవెన్ కింద లాబీ చూస్తేనే ఒక 5-star హోటల్ లాగా ఉంది. అంతా అట్లా ప్రతి వాల్, లిఫ్ట్ చూసినట్లయితే ఏకంగా 10-12 లిఫ్ట్లు కనిపిస్తూ ఉన్నాయి కింద. తర్వాత ప్రతి వాళ్ళు ఒక థీమ్ తోటి, ఇప్పుడు మా వాళ్ళు స్కెలిటన్ వాళ్ళు, ఇంకొకటి న్యూరాలజీ వాళ్ళు, అట్లా మీరు వెళ్ళేటప్పుడు చూద్దరు. ప్రతి వాళ్ళకి ఒక థీమ్ కల్పించుకుని పెట్టాం. పేషెంట్స్కి ఇక్కడ రాగానే హాస్పిటల్కి వచ్చామన్న ఫీలింగ్ రాకూడదు సార్. మరి ఎలివేషన్ చూస్తుంటేనేమో ఒక 5-star హోటల్ లాగా, ఒక ఐటీ కంపెనీ లాగా, లాబీ చూస్తుంటే 5-star హోటల్ లాగా, లిఫ్ట్ సిస్టమ్ ఇవన్నీ చూస్తుంటే పేషెంట్స్కి చాలా ఈజీ యాక్సెస్ ఉంది. ఒక నంబర్ చెప్తే ఆ డోర్ నెంబర్ కానీ ఆ వార్డుకి కానీ చాలా ఈజీగా రీచ్ అయ్యేలా ఉంది చూడడానికి. మరి ఇది చాలా ఎఫోర్డబుల్ ఉందా, చాలా కాస్ట్లీయా? 5-star ఫెసిలిటీస్ విత్ 2-star ప్రైసింగ్ అనుకోవచ్చు. ఏమి అసలు బయట ప్యారడైజ్కి ఇక్కడికి పెద్దంత ఎక్కువ తేడాలు ఏం లేవు. ప్రైసింగ్ మిగతా హాస్పిటల్స్ కంటే కొంత రకంగా తక్కువే. కాబట్టి అసలు ఇంత 5-star రేట్లో లేనే లేదు. బట్ ఇలా 5-star హోటల్ లాగా కట్టి 2-star ఫెసిలిటీ ఎఫర్ట్ చేసి అంత ఈజీ యాక్సెసిబుల్గా పెట్టారు. 5-star రేంజ్లో కట్టాలి అని అసలు ఆలోచన ఎందుకు వచ్చింది? ఇప్పుడు బేసిక్గా ఏ హాస్పిటల్ అయినా, లేటెస్ట్ హాస్పిటల్, చక్కటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, చక్కటి అంబియన్స్ లేకపోతే అసలు పేషెంట్స్ రారు సార్. సగం అక్కడే మీకు పేషెంట్స్కి ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. పాత రోజుల్లో లాగా డ్రాబ్ వాల్స్, పిచ్చి ఫ్లోరింగ్లు కుదరట్లేదు. కరెక్ట్ కాదు. కాబట్టి హాస్పిటల్ కట్టడం, హాస్పిటల్ అంబియన్స్ అన్న కాన్సెప్ట్స్ మారిపోయినాయి. కాబట్టి మీరు చూడండి, ప్రతి కొత్త హాస్పిటల్ అద్భుతంగా ఉంటుంది. బట్ దాంతోపాటు సర్వీసెస్ కూడా అద్భుతంగా ఉండాలి. తర్వాత మీరు అన్నట్టు అఫోర్డబిలిటీ కూడా ఉండాలి. ఆ ఆప్టిమమ్ మిక్స్ ఉండాలి. నేను 5-star హోటల్ కట్టాను,
5 స్టార్ బిల్డింగ్ కట్టాను, నువ్వు 5 రెట్లు డబ్బులు ఎక్కువ ఇవ్వటం అన్యాయం, అక్రమం, అసమంజసం. మీరే అనేస్తున్నారు. తప్పది. ఎందుకంటే పేషెంట్ మన దగ్గరికి మన ఎక్స్పర్టీస్ కోసం, మన నైపుణ్యం కోసం వస్తాడు. నువ్వు 5 స్టార్ హోటల్ కట్టి నువ్వు 5 స్టార్ ట్రీట్మెంట్ అడిగితే తప్పదు. అఫ్కోర్స్ ఫర్ ఎగ్జాంపుల్ డీలక్స్ స్వీట్ కట్టి దానికి రోజుకి 20,000 పెట్టండి, ఇష్టం వచ్చినప్పుడు వస్తాడు. బట్ యావరేజ్ జనరల్ వార్డ్ ఉండాలి, యావరేజ్ షేరింగ్ రూమ్ ఉండాలి, యావరేజ్ హాస్పిటల్ రేట్స్ ఉండాలి. ట్రూ సార్, బాగా చెప్పారు. అందుకని నా నీ రీప్లేస్మెంట్ 20 ఏళ్ళ నుంచి ఆల్మోస్ట్ ఒకటే ప్రైసింగ్. ఇంత మటుకు 10% అటు ఇటు తప్ప. నేను 5 స్టార్ హాస్పిటల్ కట్టాను, నాకు 2 లక్షలు ఎక్స్ట్రా ఇవ్వమన్నది ఇంత మటుకు లేదు. ఆల్మోస్ట్ 45 years అవుతుందా సార్? లేదు, నేను వచ్చి 25 years ఇండస్ట్రీ. ఇక్కడ ఈ హైదరాబాద్ వచ్చి 1999లో వచ్చాను. ప్రాక్టీస్ అదంతా స్టార్ట్ చేసి డే 1 నుండి చూస్తే మొత్తం కంప్లీట్గా 25 years చాలా చాలా ఆనందం, చాలా ఫుల్ఫిల్మెంట్. డే 1 నుండి ఇంత సాధించాను నేను.